పరిధి దాటారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. మనతో పాటు ప్రస్తుతం మొండితోక జగన్మోహన్ రావు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మొండితోక జగన్మోహన్ రావు గారు నందిగామ మాజీ ఎమ్మెల్యే. జగన్మోహన్ గారు, సో ఇవాళ నమస్తే అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొంచెం ఇంత ముందు కంటే నెక్స్ట్ లెవెల్లో మాట్లాడారు. పోలీస్ అధికారుల్ని టార్గెట్ చేస్తూ సప్త సముద్రాల అవతల ఉన్నా సరే బట్టలు కూడా తీసి చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. ఎందుకు ఆ విధంగా జగన్ మాట్లాడాల్సి వచ్చింది? సార్, ఇందాక మీరు మాట్లాడిందంతా విన్నాను. మీరు ఏదైతే చెప్పారో గీత దాటారు అనేది, ఈ గీత దాటడం లేకపోతే ఈ విష సంస్కృతిని మొదటగా ఎవరు ఈ రాష్ట్రానికి పరిచయం చేశారు? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరు మాట్లాడినా తప్పే, స్త్రీల గురించి ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా తప్పే. కానీ దీన్ని మొదటగా ఈ సంస్కృతిని తీసుకొచ్చింది ఎవరు? ఆ మూలాల నుంచి మాట్లాడితే మీకు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మొత్తం మీకు అర్థమవుతుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం టీడీపీ ఏ విషయంలో మొదలు పెట్టిందంటారు? ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని, అప్పట్లో వారి సోదరిని, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని, భారతి గారిని కూడా వదలలేదు కదా. అంటే అసెంబ్లీలో మాట్లాడారా? ఇప్పుడు మీరు అన్నట్టు అసెంబ్లీలో మాట్లాడారా బయట మాట్లాడారా అనేది పక్కన పెడితే, ఒకవేళ దాన్నే కన్సిడర్ చేస్తే ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్తున్నాను. అసెంబ్లీలో కూడా వంశీ గారు మాట్లాడారని సాక్ష్యం ఏమన్నా, లేకపోతే అసెంబ్లీలో రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా? రికార్డ్స్ ఉన్నాయా? ఉన్నారు కదా, అక్కడ శాసనసభ్యులు అందరు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు, అందుకనే కదా. కరెక్టేనండి, అందరూ ఉన్నారు కదా అక్కడ. చంద్రబాబు నాయుడు గారే కాదు, అక్కడ 190-200 మంది ఉన్నారు. అవును, 200 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు. విన్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు విన్నారు కాబట్టి ఆయన బాధపడి నేను ఇది గౌరవ సభ, ఇది గౌరవ సభ అయ్యేంత వరకు రానని చెప్పి లైవ్ టెలికాస్ట్ లో చూసాం. తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఏంటంటే చాలా దారుణంగా మాట్లాడారు. భరత్ గారు డ్యూ రెస్పెక్ట్ చెప్తున్నాను. వంశీ గారు అయితే ఖచ్చితంగా శాసనసభలో మాట్లాడలేదు. ఖచ్చితంగా మాట్లాడలేదు. ఎవరు మాట్లాడారు మరి? అది కాదు, మీరు వంశీ గారు మాట్లాడారు అన్న దానికి నేను చెప్తున్నాను. వంశీ గారు అయితే మాట్లాడలేదు. మీకు రికార్డ్ అవైలబుల్ గా ఉంటది. ఎప్పుడైనా సరే రికార్డు మనం తీసుకోవచ్చు, మాట్లాడొచ్చు. అయితే అసలు దీని మూలాలు నేను మీకు మొదటి నుంచి చెప్తున్నాను కదండి. ఈ సంస్కృతిని ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు కంటిన్యూ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నదే ప్రధానం. మీరు ఇందాక పోలీస్ ఆఫీసర్స్ గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడారు అని చెప్పారు. ఇప్పుడు మాకు కమిషనర్ గా పనిచేసినటువంటి కాంతిరాణా టాటా గారు గాని, విశాల్ గుండి గారు గాని ఎలాంటి ఆఫీసర్లు? వాళ్ళకి ఎప్పుడన్నా ఏమన్నా మచ్చుందా? వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ లో పనిచేసినప్పటికీ ఏదన్నా ఫేవర్ చేశారా వైసీపీకి? ఇప్పుడు కాంతిరాణా టాటా గారు ఉన్నారు, మా ఎన్టీఆర్ జిల్లాకి కమిషనర్ గా చేశారు. మాకేమన్నా మేమేమన్నా ఇప్పుడన్నా ఆయన అడిగామా? అమ్మాయిని తీసుకొచ్చి అర్జెంట్ గా ఇప్పుడు సొంత టికెట్ పెట్టుకొని, సొంత ఖర్చులు పెట్టుకొని, ప్రభుత్వం నుంచి రాకుండా సొంత డబ్బులు పెట్టుకొని తీసుకొచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది దానిలో? కాదండి, ఇప్పుడు ఈవిడికి సంబంధించినటువంటి మొత్తం కేసు డీటెయిల్స్ అందరికి, ఈ స్టేట్ అందరికి తెలుసు. ఒక అమ్మాయి గురించి ఒక ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? అసలు చేయదు కదా. ఆవిడ గురించి ఆ కేసుల నేపథ్యం, ఆవిడ నేపథ్యం ఇది అందరికీ. మీరు ఒక మాట అన్నారు, ఈ విష సంస్కృతి మొదలు పెట్టింది టీడీపీ అంటున్నారు కదా. ఖచ్చితంగా ఎక్కడ, ఏ సందర్భంలో విష సంస్కృతి మొదలు పెట్టారు? అంటే ఇప్పుడు ఈ పార్టీ ఎప్పుడైతే షర్మిలమ్మ యాక్టివ్ గా ఉన్నప్పుడు షర్మిలమ్మనే కామెంట్ చేశారు. అంటే డైరెక్ట్ గా ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు లేదా పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ఏమైనా చేశారా? ఏమండి, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు లేకపోతే పార్టీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు వీళ్ళు మాట్లాడితేనేనా? ఎవరు మాట్లాడిన పార్టీ ఎవరు మాట్లాడినా వెంటనే అరెస్ట్ చేయాల్సిందే. తప్పు లేదు, తప్పే కదా. తప్పు ఎవరు మాట్లాడినా అరెస్ట్ చేయాల్సిందే కదా. అది ఇప్పుడు ఏమండి, అది ఒక పెద్ద విషవృక్షం అయిపోయింది. ఎవరు ఒకరు ఆపాల్సిందే. అది దీన్ని ఇప్పుడు ఇలా స్త్రీలను లాగటం, రాజకీయాల్లో లేని స్త్రీలను లాగటం తప్పు కదా. ఎవరైనా తప్పు. ఇప్పుడు వంశీ గారు చెప్పింది కూడా ఇదే. వంశీ గారు కూడా చెప్పింది అదే. ఎందుకు ఆయన పార్టీలోంచి బయటకు వచ్చాడనేది